ఎంతో మంది ఆత్మ బలిదానాల వల్ల పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అలా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి గత 10 ఏళ్లలో నీళ్లు, కరెంటు, రైతు సమస్యలు లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని అమర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆలేరు వెంకటేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నల్లకుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం కమిషన్ల పేరుతో ప్రజలను నానా విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. కాబట్టి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మిలియన్ మార్చ్ గాని అనేకమైనటువంటి యొక్క ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం అనేది జరిగింది. ఈరోజు మళ్ళీ సంవత్సరంన్నర పూర్తవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏవో వాగ్దానాలు చేసి 42 జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం హెడ్ దింపు రైట్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన మేడి ప్రసాద్ గారికి మరియు నల్లకుంట నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన బాగంబర్పేట్ కార్పొరేటర్ గారు మరియు వెంకటరెడ్డి గారు మరియు కాచిగూడ కాంటెస్టెడ్ క్యాండిడేట్ శిరీష గారు మరియు మిగతా మహిళా నాయకురాళ్ళు మరియు నాయకులు కార్యకర్తలు మీ అందరికీ కూడా మన తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఎన్నో ఏళ్ళు 14 సంవత్సరాలు నిరీర దీక్షతో అఖండిత భావంతో ఎందరో బలిదానాలతో ఎందరో మంది ఆత్మ హత్యలతో మనం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడము, ఆ 10 సంవత్సరాలు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిపిండ్రు. తెలంగాణలో నీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, రైతులకు సమస్య లేకుండా చేయడం జరిగింది. మన అంబర్పేటలో కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ తెలంగాణను మనం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే వాళ్ళు ఒక్కటే పని దోసుకోవడం తప్పించి ప్రజల సమస్యలు మాత్రం తీర్చడం లేదు. ప్రతి ఒక్క మంత్రి ఎంత దోసుకున్నారంటే ఇప్పటి వరకు కొన్ని వేల కోట్లు ఒక్కొక్క మంత్రి సంపాదించుకున్నారు. ఒక విషయం చెప్తా మీకు, ఒక మంత్రి దగ్గరికి పని మీద పోతే ఇంకో మంత్రి శాఖలో పని ఉందంటే మరి ఆయననైతే పైసలు అడుగుతాడు, ఎంత ఇస్తారు అని మన కొండా సురేఖ గారే పబ్లిక్లో చెప్పడం జరిగింది. అంటే కరప్షను కాంగ్రెస్ పార్టీలో ఎంత జరుగుతుందో, ఎంత అవినీతితో కూరుకుపోయిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు నేను చాలా గ్రామాలు తిరగడం జరిగింది. గత 10-15 రోజులలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు ఒకే ఒక మాట చెప్తున్నారు, అయ్యా పొరపాటు జరిగింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుండే, ఈ రేవంత్ రెడ్డి ఇట్లా మాకొద్దు, వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉంటే చూడండి, రేవంత్ రెడ్డి గారిని గద్దె దించండి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. మనం కూడా దీక్షతో ఒక పట్టుదలతో మళ్ళీ మనం ఒకసారి కేసీఆర్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే వరకు నిద్ర ఆరాలు లేకుండా పనిచేసి తన అఖండ మెజార్టీతోటి తాను గెలిపించుకొని
మనమందరము బాగుపడాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడాలి. అందరికీ ఇక్కడ ఉండే నాయకులకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు హరీష్ అన్న 10 o'clock టీఆర్ఎస్ భవన్లో జెండా ఎగిరేయడం జరుగుతుంది. మీరందరూ టీఆర్ఎస్ భవన్కి వస్తే నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. ప్లీజ్ జాయిన్ విత్ us in టీఆర్ఎస్ భవన్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.